ఓం 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 సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्भ त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्. हरि ओम्. సో భగవద్గీత 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగం చూస్తున్నాం. ఫస్ట్ 5 శ్లోకాస్ అయిపోయాయి. ఫిఫ్త్ ఒకసారి చూద్దాం. निर्माणमोहाजितसङ्गदोषाः अध्यात्मनित्या विनिवृत्तकामाः द्वन्द्वैर्विमुक्ताः सुखदुःखसंज्ञैः गच्छन्त्यमूढाः पदमव्ययं तत्. సో ఈ సంసార వృక్షాన్ని ఎట్లా ఛేదించాలి అసంగ శస్త్రం ద్వారా అని చెప్పేసిన తర్వాత, ఏ పదాన్ని మనం చేరుకుంటామో తిరిగి రాని స్థితి ఏదైతే ఉందో దాని గురించి, ఆ అవ్యయమైన పదం గురించి తెలుసుకోవాలి అని అంటున్నారు. ఓకే, సో అదేంటి, దాన్ని ఎట్లా చేరుకుంటాము అంటే మన లోపల ఉన్న మాన మోహాలని, అభిమానాన్ని, సంఘ దోషాన్ని వదిలేసి ద్వంద్వాలని, వాటితో కూడుకున్న విషయాల్ని, రాగద్వేషాలని, సుఖ దుఃఖాలని అన్నింటినీ మనం వదిలేసి, ఏ కోరికలు అయితే మనని ప్రపంచం వైపు లాగుతున్నాయో వాటిని వదిలేసి అధ్యాత్మ నిత్యాహ, మనం మన స్వభావం లోతు తెలుసుకుంటూ లోపలికి మనల్ని మనం గుర్తిస్తూ అధ్యాత్మ విలువలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం అనుసరిస్తూ మన ప్రయాణాన్ని కొనసాగించినప్పుడు, భగవంతుడి పైన దృష్టి మళ్లించినప్పుడు మనం ఆ అవ్యయమైన పదం ఏదైతే ఉందో దాన్ని తెలుసుకుంటాము అని అంటున్నారు. సో ఆ అవ్యయమైన పదం ఎలా ఉంటుంది, ఆ స్థితి అనేది నెక్స్ట్ శ్లోకం. ఓకే, సిక్స్త్ శ్లోకం. न तद्भासयते सूर्यः न तद्भासयते सूर्यः न शशाङ्को न पावकः न शशाङ्को न पावकः यद्गत्वा न निवर्तन्ते यद्गत्वा न निवर्तन्ते तद्धाम परमं मम. तद्धाम परमं मम. ఉమ్, ఆ తత్ ధామం, పరమం మమ, నా ధామం ఏదైతే ఉందో, మమ ధామం దాని గురించి చెప్తున్నాడు. ఏది, అదే నా పరమధామం అంటున్నారు. ఏది అంటే నా తద్ భాసయతే సూర్య, అక్కడ సూర్యుడు, నా శశాంక, నా పావక, చంద్రుడు, అగ్ని, ఎవరు కూడా ఆ స్థితి, ఆ పదం ఏదైతే ఉందో దాన్ని వెలిగించరు. యద్ గత్వా, అక్కడికి వెళ్ళినట్లయితే నా నివర్తంతే, మళ్ళీ తిరిగి రారో. ఆ ధామం ఏదైతే ఉందో అదే నా పరమధామం అని చెప్తున్నారు. సో సూర్యుడు వెలిగించలేనిది ప్లేస్ ఎక్కడుందండి? ప్లానెట్స్, గెలాక్సీ, ఇట్లాగా మనం ఆలోచించినట్లయితే సూర్యుడు వెలుగు
పడని ప్లేస్ ఏదైనా ఉంది అక్కడ ఉంటుందా అంటే, ఆహా అట్లా కాదు ఇక్కడ. ఆ స్థితి పరమమైన ధామాన్ని సూర్యుడు కూడా వెలిగించలేని ఆ గ్లో, అది గురించి చెప్తున్నారు. అంతేకాదు చంద్రుడు, అగ్ని ఎవరు కూడా దాన్ని చూపలేరు, అంటే వెలిగించలేరు అని అంటే దాన్ని చూపించలేరు. ఇప్పుడు సూర్యుడు మనకి వెలుగునిస్తున్నాడు కదా. ఏ వస్తువుల పైన చీకటి ఉందో వాటి మీద సూర్యరశ్మి పడినట్లయినప్పుడు అవి మనకు కనిపిస్తాయి. అయితే ఒకటి మనకి కళ్ళు ఉన్నప్పుడే కనిపిస్తాయి. మనకి ఇక్కడ చూపు శక్తి ఇచ్చేది భగవంతుడే. కన్నులు ఉన్నంత మాత్రాన కంటి చూపు ఉంటుందని కాదు. సో లోపల కంటి చూపుకి సంబంధించిన శక్తి ఏదైతే ఉందో అది ఇచ్చేది అది భగవంతుడే. ఆ సూర్యుడి వెలుగు పడినప్పుడు ఆ విషయం మనకు కనిపించాలని చేసే ఆ ప్రాసెస్ కూడా సూర్యుడికి ఆ శక్తిని ఇచ్చేది కూడా భగవంతుడే. ఈ విషయాన్ని చెప్తున్నారు. దాన్ని సూర్యుడే వెలిగించలేడు అని అంటే సూర్యుడి కంటే పైన ఉన్న దాన్ని ఎలా వెలిగిస్తాడు? సో చంద్రుడి కాంతితో చూడొచ్చా అంటే, సపోజ్ చీకటి అయిపోయింది, సూర్యుడు లేడు, సో సూర్యుడి ప్లేస్ అనేది మారింది, మళ్ళీ చీకటి ఉంది. బట్ చంద్రుడు సూర్యుడి దగ్గర నుంచి కాంతి తీసుకొని అది మనకి చూపించగలుగుతున్నాడు. లేదు, సూర్యుడు కాంతి చంద్రుడి కాంతి కూడా లేదు, మనమే ఒక అగ్ని సృష్టించి అగ్ని ద్వారా వెలుతురులో చూస్తూ ఉన్నాము మనకి ఏదైనా కనిపించకపోతే. సో చీకట్లో ఉండే వాటిని సూర్యుడు, అగ్ని, చంద్రుడు వెలిగించి చూపించగలుగుతున్నారు. కానీ ఇప్పుడు మనం మాట్లాడే తత్వం ఏదైతే ఉందో ఈ వెలుగులతో కనిపించేది కాదు. కొన్ని విషయాలు చిన్నగా లైట్, మూన్ లైట్ లో కూడా కనిపిస్తాయి. కొన్ని సన్ లైట్ ఉన్నప్పుడే కనిపిస్తాయి, కొన్ని ఫైర్ తో కనిపిస్తున్నాయి. కానీ మనం ఇప్పుడు మాట్లాడుతుంది ఈ వెలుగులకి అతీతంగా ఉంది, ఈ వెలుగుల ద్వారా మనం చూడలేము అనేది చెప్తున్నారు. సో అవి కూడా వెలిగించలేవు అంటే అవి కూడా మనకి అది కనిపించలేదు అనేది చెప్తున్నారు. ఆ, ఎక్కడికి యద్గత్వా న నివర్తంతే, ఆ స్థితికి వెళ్ళినట్లయితే మనం మళ్ళీ తిరిగి రాము, ఆ పరమమైన ధామం గురించి చెప్తున్నారు. సో ఇక్కడ ఏంటి అని అంటే ఈ మూడు కూడా వెలిగించలేవు అంటే ఆ మూడింటికి శక్తినిచ్చేవాడే ఈ భగవంతుడు. సో ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ టార్చ్ లైట్ ఉందనుకోండి, ఫేమస్ ఎగ్జాంపుల్ చెప్తారు కదా, టార్చ్ లైట్ ఉంది, అందులో బ్యాటరీ సెల్స్ వేస్తే ఆ ఫ్రంట్ దాని నుంచి లైట్ వస్తుంది. ఓకే. సో ఒకసారి టార్చే అనుకుందంట, ఎట్లా లైట్ వస్తుందో నేను వెళ్ళి చూసి వస్తాను అని చెప్పేసి. లోపల ఉన్న బ్యాటరీ సెల్స్ అనుకున్నాయంట, "ఓ, టార్చ్ లైట్ ద్వారా అన్ని కనిపిస్తున్నాయి కదా, మేము ఒకసారి వెళ్ళి చూసి వస్తాము ఆ వెళ్తురు ఎట్లా వస్తుందో" అని బయటికి వచ్చినాయంట బ్యాటరీ సెల్స్. ఉంటుందా ఇప్పుడు టార్చ్ లైట్? కాదు. అదే వాటికి ఆధారం కదా. సో ఇప్పుడు ఎట్లా అంటే ఆ భగవంతుడి ద్వారా, శక్తి ద్వారానే సూర్యుడు చంద్రుడు వెలిగించే వెలుతురులో మనం ఇవన్నీ చూడగలుగుతున్నాం. అది కూడా మనకి నేత్రశక్తి కూడా ఉంది కాబట్టి. సో ఆ శక్తి ఉంది, మనం గ్రహించే శక్తి రెండు కలిసినప్పుడే మనం ఒక వస్తువుని కానీ స్థితిని కానీ ఐడెంటిఫై చేయగలుగుతున్నాము, గుర్తించగలుగుతున్నాం, ఏదైనా సరే ఇంద్రియాల ద్వారా. సో ఇక్కడ ఏంటి, మనం ఇంద్రియాల ద్వారా గుర్తించేది కాదు ఈ స్థితి. ఫస్ట్ పాయింట్. సో వెలిగించలేదు అని అంటే అది చూపించలేదు, ఎందుకు అంటే ఇంద్రియ గోచరమైనది కాదు. ఒకటి, ఇంత గొప్ప జ్ఞానం అని చెప్తున్నారు, ఒక సూర్యుడు వెలిగించలేడా అని అంటే సూర్యుడు వెలిగించాలి అని అంటే సూర్యుడి కంటే తక్కువ ఉంటే వెలుతురులో కనిపిస్తుంది. సో ఆ స్థితి ఏదైతే ఉందో సూర్యచంద్రులకే వెలుతురునిచ్చే శక్తి. సో దాన్ని వాళ్ళు మళ్ళీ తిరిగి వెలిగించలేరు. సో ఇక్కడ వెలిగించలేరు అని అంటే ఒకటి లిటరల్ గా లైట్ గురించి చెప్తున్నారు, ఇంకొకటి ఏంటి అని అంటే ఆ స్థితికి హైయెస్ట్ గొప్ప స్థితిలో ఉన్న వాటిని మనం అల్పమైన దృష్టితోటి చూడలేము అనే విషయాన్ని చెప్తున్నారు. ఓకే. దెన్ ఆ ధామం ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళినట్లయితే మళ్ళీ తిరిగి రాదు. అందుకే మాతాజీ మాకు ఇష్టం లేదు అక్కడికి వెళ్ళడం. మనకి ఎప్పుడైనా సరే ఎటన్నా వెళ్తే మళ్ళీ రావాలి కదా ఇంటికి. ఎంత తిరిగినా సరే మళ్ళీ బ్యాక్ టు హోమ్ ఇస్ సేఫ్ కదా. ఏ మేము 20 రోజులు ట్రిప్ వేసామండి, ఫుల్ టైర్డ్, మళ్ళీ ఇంటికి వచ్చాక అమ్మయ్య రిలాక్స్ కదా. ఉమ్, ఎంత తిరిగినా కూడా బయట ఏముంటామండి, మళ్ళీ హోటల్స్, లగ్జరీ థింగ్స్ ఎంత ఉన్నా కూడా ఎవరి ఇంటికి వస్తే వాళ్ళకి సేఫ్, కంఫర్ట్ కదా. అందుకే మేము ఎక్కడికి వెళ్ళమని కొంతమంది కదా. సో ఏ ధామానికి వెళ్తే మళ్ళీ తిరిగి రారు అనే విషయం ఇక్కడ చెప్పడం ఏంటి అంటే, మళ్ళీ
మనం మాయా ప్రపంచంలోకి రామో, మళ్ళీ సుఖదుఖాల చక్రంలోకి రామో, మళ్ళీ మానవమానాల చక్రంలోకి రామో, ఆ స్థితి యాక్చువల్గా ఆలోచిస్తే అదే మన ఇల్లు, నిజం ఇల్లు. ఫర్ ఎగ్జాంపుల్, ట్రిప్లకు వెళ్ళాము, 20 డేస్, హార్డ్లీ 20 డేస్ వెళ్తారు, లేదంటే 30 డేస్. కానీ అది చాలా పెద్ద ట్రిప్ అండి, మొత్తం నార్త్ ఇండియా ట్రిప్. ఎంత, ఎన్ని డేస్ అంటే ఆల్మోస్ట్ 2 మంత్స్ పైన పట్టింది. వెళ్ళాము, ఒక ప్లేస్ లో తీసుకున్నాము, సైట్ సీయింగ్ చూస్తున్నాము, ఉన్నాము, మళ్ళీ తిరిగాము, వెళ్ళాము. ఒకానొక ప్లేస్ లో నిజంగానే మనం మర్చిపోయి కానీ, అక్కడ ప్లేస్ మీద ఇంట్రెస్ట్ వచ్చి కానీ, ఇక్కడే ఉంటే బాగుండు అని చెప్పేసి అనిపించింది. ఎందుకో బాగుంది ప్లేస్ అని చెప్పి 1 మంత్ అయింది, 2 మంత్స్ అయింది, ఇక్కడే ఉన్నాము. ఉండి మనము మన ఒరిజినల్ ఇల్లుని మర్చిపోయి ఇక్కడే బాగుంది అని స్థిరపడుతూ, అది ఎట్లయితే ఇదే నాది అని అనుకుంటున్నామో, ఒరిజినల్ ఇల్లు ఒకటి ఇంట్లో, ఇంటి దగ్గర ఉంది, ఇంటికి సంబంధించిన వాళ్ళు అక్కడే ఉన్నారని ఎట్లయితే మర్చిపోయామో, కంఫర్ట్స్ ఉన్నాయి, లగ్జరీస్ ఉన్నాయి, ఇక్కడ మనకు నచ్చిన ఫుడ్ దొరుకుతుంది, హోటల్ పక్కనే ఉంది అని చెప్పేసి ఎంతసేపు ఉన్నా, ఎంతసేపు ఉంటాము? హోటల్ కాబట్టి డబ్బులు పే చేసినన్ని రోజులు ఉంచుకుంటారు. అయిపోగానే ఇమ్మీడియట్ గా 10 o'clock 9 o'clock వరకు చెక్అవుట్ చేయాల్సిందే. చెక్అవుట్ చేయకపోతే మిమ్మల్ని చెక్అవుట్ చేపిచ్చే వాళ్ళు వస్తారు. కదా. సో కావాల్సిన సామాన్లు వాళ్ళు తీసుకొని మనని ఎంత తొందరగా అంటే అంత తొందరగా చెక్అవుట్ చేపిస్తారు. ఓ, మన సామాన్లు కొన్ని మనం తెచ్చుకుంటాం కదా, అవి మన నెత్తి మీద పెట్టి పంపిస్తారు. ఆ ప్రాసెస్ ని ఇప్పుడు చెప్తున్నారు. మనం మన ధామాన్ని మరిచిపోతే, ఈ జీవుడు ఇట్లా ఇట్లా అట్లా ఇక్కడ ఎట్లా అయితే మనం ట్రావెల్ చేస్తూ తిరుగుతూ సొంత ఇల్లు ఏదో మర్చిపోయి పిచ్చివాడిలాగా బట్కాయిస్తున్నాం అట్కాయిస్తున్నామో, ఈ జీవుడు కూడా ఇట్లానే తిరుగుతూ తిరుగుతూ రోమింగ్ చేస్తూ ఉన్నాడు. సో ఈ హైయెస్ట్ ధామం ఏదైతే ఉందో అది తెలుసుకున్నప్పుడు, ఒకసారి అక్కడికి చేరిన తర్వాత మళ్ళీ తిరిగి రారు. ఎందుకు? ఆ శుద్ధమైన పరమాత్మ చైతన్యమే నా స్థితి అని తెలుసుకున్న తర్వాత మనసు ఇంకా పడిపోదు, ఆ అనుభవంలోనే ఉంటాము. ఇక్కడ నుంచి ఇంకా వెళ్ళడానికి వేరేదేం లేదు, అదే ఫైనల్ స్టేజ్. ఓకే, ఆ స్థితి గురించి చెప్తున్నా. అది పరమమైన మమ ధామం. నా ధామం అంటే మళ్ళీ అక్కడ దేవుడు ఉన్నాడు, మళ్ళీ ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ రకరకాల ముక్తులు. ఓకే, విష్ణులోకం, కైలాస, యూనో వైకుంఠ లోకం, కైలాసం, ఇవన్నీ రకరకాల లోకాలు రూపంతో వెళ్ళేటివి. ఆర్ ఒక్కొక్క సాధనలో ఒక్కొక్క పరిస్థితి వరకు మనం వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చే లోకాలు. కానీ ఇక్కడ ఏదైతే చెప్తున్నారో అది ఫైనల్ స్థితి. ఓకే, హైయెస్ట్ గురించి చెప్తున్నారు, ఒక్కొక్క లోకం గురించి కాదు ఇక్కడ చెప్పేది. ఓకే, రైట్. నెక్స్ట్ శ్లోకంలో సో వెళ్తున్నాము కదా. సో అసలు వెళ్ళేవాడెవడు, వచ్చేవాడెవడు, అసలు మనం ఎవరమి, ఇది మెయిన్గా తెలుసుకోవాలి కదా. ఇప్పుడు ఏదో ట్రిప్కి వెళ్ళినాము మనం, సో కాల్డ్ పేరుంది మనకు, ఆధార్ కార్డు ఉంది, దాని పేరు మీద మనం ట్రిప్కి వెళ్ళాము, అక్కడ 1 రోజులు ఉన్నాం, సరే మర్చిపోతే మర్చిపోయాం, డబ్బులు ఉన్న రోజులు ఉన్నాం, తర్వాత మళ్ళీ పంపించేసారు. మళ్ళీ ఎక్కడికి వెళ్తాం? తిరిగి తిరిగి మన ఓన్ ప్లేస్ ఏది ఉందో కష్టపడైనా నష్టపడైనా ఏదో చాకరీ చేసుకొని డబ్బులు సంపాదించి మళ్ళీ మన ఇంటికి వచ్చే మార్గాన్ని వెతుక్కుంటాం కదా. ఎగ్జాంపుల్ బాగుందండి. అసలు ఇప్పుడు 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 ఇందులో నేనెవరు, భగవంతుడెవరు, జీవుడెవరు, అసలు మర్చిపోయింది ఏంటి? ప్రాసెస్ చెప్తున్నారు. అసలు ఒక్కొక్కసారి ఎంత బాగా చెప్తున్నారంటే, మతిమరుపు వాడికి కూడా, అంటే జనరల్ గా మైండ్ మెమరీ లాస్ పేషెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి గుర్తు చేయాలి అంటే, వాళ్ళ ఒరిజినల్ ఎవరో గుర్తు చేయాలి అంటే, ఆలోచించండి. సపోజ్ మీరు ఏమైనా అలాంటి పిక్చర్స్ చూసున్నా, మూవీస్ చూసున్నా కూడా ఎంత కష్టం, నిజంగా మర్చిపోయి ఉంటారు వాళ్ళు, వాళ్ళు ఎవరు అనేది. పేరు మర్చిపోతారు, వాళ్ళ ఫ్యామిలీ రిలేషన్స్ మర్చిపోతారు, అన్నీ మర్చిపోతారు. బట్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి గుర్తు చేయడం అనేది ఎంత కష్టం. ఒక మెంటల్ పేషెంట్కి అతను ఎవరో గుర్తు చేయడమే అంత కష్టం అయ్యే టాస్క్ అయితే, అలాంటిది మనం నిజంగా మన స్వరూపం ఏంటో మర్చిపోయాం. అలాంటిది మన స్వరూపం మర్చిపోయాము, ఇదే నిజం అనుకుంటున్నాము, ఇందులో నుంచి బయటికి రావాలని కూడా అనుకోవట్లేదు. అలాంటి మనకి స్టెప్ బై స్టెప్ శాస్త్రం ఎంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అని అంటే, ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మనం వెనక్కి తిరిగి ఆలోచించకపోతే చాలా కష్టం. ఇంత క్లియర్గా చెప్పినాక కూడా మనకు అర్థం కాకపోతే, అంటే మనం మనసు పెట్టాలి ఎందుకు ఇట్లాగా జరిగింది,
ఎక్కడ మర్చిపోయాము, ఎక్కడ మనం సైడ్ ట్రాక్ అయిపోయాము అన్ని క్లియర్ గా చెప్తున్నారు. సో నెక్స్ట్ శ్లోకంలో అసలు ఏది మనల్ని ఆకర్షించడం ద్వారా మనం ఇట్లాగా సైడ్ ట్రాక్ వెళ్ళిపోయాము. పిల్లలు ఉంటారు కదా, వాళ్ళని ఎక్కడికన్నా ట్రిప్కి వెళ్ళినప్పుడు ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి కాచుకొని చూసుకోవాలి. ఎందుకంటే చిన్నగా సెకండ్ మనం డైవర్ట్ అయినా వాడు ఎక్కడికో వెళ్ళిపోతాడు, వాడు ఎక్కడికో వాడి మైండ్ ఎక్కడో అట్రాక్ట్ అయిపోతుంది, అది సైడ్ వెళ్ళిపోతాడు. సో అట్లానే జీవుడు కూడా చిన్న విషయంలో సైడ్ ట్రాక్ అయిపోతున్నాడు. ఎట్లాగా, దేని ద్వారా చెప్తూ ఉన్నారు క్లియర్ గా ఇంకో శ్లోకంలో. మమైవాంశో జీవలోకే ममैवांशो जीवलोके జీవభూతः సనాతనః जीवभूतः सनातनः మనఃషష్ఠాణీంద్రియాణి मनःषष्ठानीन्द्रियाणि ప్రకృతిస్థాని కర్షతి. प्रकृतिस्थानि कर्षति। సో చెప్తున్నాడు ఏమని అంటే సనాతన, ఓకే, సనాతనమైన నేను, నా అంశ, మమ ఏవ అంశ, ఏది నాలో అంశ ఏదైతే ఉందో నా అంశనే అది సనాతనమైంది. ఓకే, సో ఎప్పటి నుంచో ఉంటున్నది, అది ఏమైంది, జీవభూత, జీవలోకే, జీవలోకంలో, ఈ లోకంలో జీవుడిలాగా మారింది. ఓకే, సో మనం ఎవరిమి, భగవంతుడి అంశ. ఓకే, భగవంతుడి అంశ అని అంటే భగవంతుడే ఇక్కడ. బట్ మనం ఒక జీవుడిని లాగా అంటే ఒక్కొక్క ప్రాణి ఒక్కొక్క జీవుడి లాగా ఐడెంటిఫై చేస్తున్నారు కాబట్టి అంశ అని అంటున్నారు. సో భగవంతుడి అంశ జీవుడిలాగా మారింది. మారి ఏం చేస్తుంది, ప్రకృతి స్థానికర్షతి, ఈ ప్రకృతి నుండి మనస్సు ఏదైతే ఉందో, మనః షష్టాని ఇంద్రియాణి, మనస్సు ప్లస్ ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో 5 ఇంద్రియాలతో కలిసి ఈ 6 కూడా ప్రపంచంలో అంటే ప్రకృతిలో ఉండే విషయాలని ఆకర్షిస్తుంది. ఓకే, సంబంధం క్లియర్ గా మనం తెలుసుకోవాలి. సో సంసార వృక్షం నుంచి కంటిన్యూ అవుతుంది థాట్ ప్రాసెస్. అసంగ భావంతో వదిలేసుకోవాలి, అప్పుడు పదం హైయెస్ట్ పదంకి చేరుకుంటాం. అక్కడి వరకు ఓకే. ఇప్పుడు అసలు ఇది ఎట్లా ఏర్పడింది అని అంటే నా అంశనే ఉంది, కానీ నా అంశ ఏదైతే ఉందో అది ఈ జీవలోకంలో ఒక్కొక్క జీవుడు లాగా ఉంది. ఆ జీవుడు ఏం చేస్తున్నాడు, ఆ జీవుడు ఇంద్రియాల ద్వారా, మనస్సు ద్వారా ప్రకృతిలో ఉన్న విషయాలని ఆకర్షిస్తూ ప్రకృతి వైపు వెళ్ళిపోతున్నాడు. సో ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ, భగవంతుడే కదా, మరి ప్రకృతి వైపు ఎందుకు ఆకర్షింపబడుతున్నాడు, అది భగవంతుని మిస్టేకే. నో 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 నో, ఇక్కడ మన ఇండివిజువల్ వ్యష్టి వాసనాలే కారణం. సో ఆ జీవభావాన్ని స్ట్రాంగ్ చేసేటివి మన ఇండివిజువల్ వ్యష్టి వాసనలు. ఓకే, అవి ఏం చేస్తున్నాయి, ప్రపంచం వైపు మన ఇంద్రియాలు, మనస్సు వెళ్ళి అందులో ఆకర్షింపబడుతుంది. సో ఇందాక ఇందాక పిల్లల క్లాస్లో కూడా ఇదే టాపిక్ వచ్చింది, సెన్స్ ఆర్గన్స్ టాపిక్. సో ఏంటి, ఒక్కొక్క ఇంద్రియము ఒక్కొక్క విషయం భోగం వైపు మనస్సుతో కలిసి ఆకర్షింపబడి మనం ఇంకా జీవభావానికి అంటే నేను ఈశ్వరుణ్ణి, ఈశ్వర అంశని అని మర్చిపోయి జీవభావానికి ఎక్కువ వాల్యూ ఇస్తున్నాం, ప్రియారిటీ ఇస్తున్నాం. ఇక్కడ మన మతిమరుపు అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఇందాక స్టోరీ వైజ్ గా మరుపు స్టార్ట్ అవుంది అని అంటే ఇక్కడే మనం సైడ్ ట్రాక్ వెళ్ళిపోయాము. ఎందుకు, ప్రకృతి అంత ఆకర్షణీయంగా ఉంది, ప్రకృతి ఎందుకు అట్లా ఉంది, అలా సృష్టించబడింది అది. కానీ మన దృష్టి ఆ అంతర్ముఖం అవ్వకుండా బాహ్య ప్రపంచంలో ఇంద్రియాలు, మనస్సు అటు లాగబడి వెళ్తున్నాయి. ఓకే, అది చెప్తూ ఉన్నారు క్లియర్గా. సో నిజంగా మన వాసనలు ఏమైతే ఉన్నాయో సమిష్టి వాసనలన్నీ ప్రపంచం, ఇండివిజువల్ జీవుడి వ్యష్టి వాసన ఆయన యొక్క ఈ ప్రపంచ అంటే ఒక వ్యష్టి వాసన ఏమో జీవభావం కలిగిస్తుంది. అంత జీవుల సమిష్టి వాసనలు ప్రపంచాన్ని ప్రొజెక్ట్ చేస్తున్నాయి. ఓకే, సో మనం ఇప్పుడు ఫస్ట్ లో ఒక మాట అనుకున్నాం విన్నారా, ప్రపంచం అనే దానికి డెఫినేషన్ ఒకవేళ స్టార్ట్ చేస్తే గనక ఎవడి ప్రపంచం వాడిది అని అనుకుంటారు కదా. నా ప్రపంచంలో హ్యాపీనెస్ ఉండొచ్చు, ఇంకొక ప్రపంచంలో ఏవో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఎవడి ప్రపంచం వాడిది అని చెప్పేసి ఒక డెఫినేషన్ ఉంది. ఇక్కడ ఏంటి, ఎవడి ప్రపంచం వాడిది అంటే అన్ని ప్రపంచాలు ఉన్నాయా,
లేవు. మనం చూసే దృష్టి బట్టే కదా మనం డిజైన్ చేస్తున్నాం. సో ఇక్కడ కూడా సమిష్టి వాసనలు, సమిష్టి అంటే మొత్తం అందరి వాసనలు ఇది కావాలి అని అన్నప్పుడు ప్రపంచం ఆ విధంగా కనిపిస్తుంది. అదొకటి. అది ప్రపంచాన్ని కనిపించడానికి అది ఒక ఆస్కారం. సమిష్టి వాసనలే ప్రపంచాన్ని ప్రొజెక్ట్ చేస్తున్నాయి. వ్యష్టి వాసనలు జీవభావాన్ని స్ట్రాంగ్ చేస్తున్నాయి. సో నేను జీవుణ్ణి అనే ఒక భావాన్ని టైట్ చేస్తున్నాయి. సో ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. ఓకే. సో ఎట్లాగా ఇది పాస్ అవుతుంది, ఎట్లాగా ఇది కంటిన్యూ అవుతుంది అనేది నెక్స్ట్ శ్లోకం. సో మనస్సు, ఐదు ఇంద్రియాలు ప్రపంచంలో ఉన్న వాటికి అట్రాక్ట్ అవుతూ జీవభావాన్ని స్ట్రాంగ్ చేస్తున్నాయి. బట్ నిజానికైతే గుర్తుపెట్టుకోవాల్సింది ఈశ్వరుడే జీవుడు, మమ ఏవహ అంశః అని అంటున్నాడు. అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ శ్లోకం. శరీరం యదవాప్నోతి శరీరం యదవాప్నోతి యచ్ఛాప్యుత్క్రామतीश्वरः యచ్చాప్యుత్క్రామतीश्वरः गृहीत्वैतानि संयाति गृहीतैतानि संयाति वायुर्गन्धानि वाशयात्. वायुर्गन्धानि वाशयात्. సో ఇక్కడ ఈ మన అనుభవాన్ని ఇంకా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఏంటి అంటే శరీరం యత్ అవాప్నోతి, మనకు శరీరం వచ్చినప్పుడు ఆ అది పోతున్నప్పుడు కూడా, ఇప్పుడు మనం శరీరం, స్థూల శరీరం ద్వారా ప్రపంచాన్ని చూస్తున్నాం, అనుభవిస్తున్నాం. ఇది కదా నేను అని అనుకోవడానికి, జీవభావం స్ట్రాంగ్ అవ్వడానికి స్థూల శరీరం ఇండివిజువల్ గా అందరికి ఉంది కదా. ఈ స్థూల శరీరం ఏదైతే ఉందో ఇది పొందినప్పుడు ఎవరు? ఈశ్వరుడు. మమ ఏవ హంసః అని అంటున్నారు కదా. సో ఆ ఈశ్వరుడు ఈ శరీరం వచ్చినప్పటికీ, ఇది తొలగిపోయినప్పటికీ కూడా ఎట్లా ఉంది అని అంటే, ఇది పొందినప్పుడు విడిచిపెట్టినప్పుడు కూడా ఎలాగా ట్రావెల్ అవుతుంది అంటే, వాయు గంధాని నివాశయాత్. సో వాయువు ఎట్లయితే, గాలి ఎట్లయితే ఆ పువ్వుల మీద నుంచి ఆ పరిమళాన్ని ట్రాన్స్ఫర్ చేస్తుందో, పువ్వు అక్కడే ఉంటుంది కానీ దాని యొక్క స్మెల్, వాసన ఏదైతే ఉందో ఆ గాలి దాన్ని తీసుకెళ్తూ ఉంది ఎటు అంటే అటు. సో అట్లాగా మన శరీరాలు నశించిపోతున్నా, మారిపోతున్నా కూడా ఈ ఆరు ఏదైతే ఇంతకు ముందు చెప్పిన మనహ షష్టాని ఇంద్రియాని, ఆ ఆరు సూక్ష్మ శరీరం ఏదైతే ఉందో దాన్ని కలిపి సూక్ష్మ శరీరం అంటున్నారు. దాన్ని ఈ జీవుడు ఇటు అటు ట్రావెల్ చేస్తూ తీసుకెళ్తున్నాడు. గాలి ఎట్లయితే పువ్వుల యొక్క స్మెల్ని, వాసనని తీసుకెళ్తుందో, ఈశ్వరుడు జీవ భావంతో కూడుకున్న ఈ సూక్ష్మ శరీరాన్ని, బయట స్థూల శరీరాలు మారిపోయినప్పటికీ కూడా ఆ సూక్ష్మ శరీరం ట్రావెల్ చేస్తూ ఉంది. ఓకే. సో చచ్చిపోతుంది, పుడుతుంది, చచ్చిపోయాడు, దేహం వదిలేశారు అని అంటున్నాం కదా. దాని తర్వాత ఏమవుతుంది? జీవభావం ఎట్లా ఇంకొక సైడ్ వెళ్తుంది అని అంటే, మన మనస్సుతో ఈ సూక్ష్మ శరీరం ఏదైతే ఉందో, ఏంటది మనస్సు? వాసనలే. మన లైక్స్ అండ్ డిస్లైక్స్, మనకి ఏవైతే ఆలోచనలు ఉన్నాయో అదంతా సూక్ష్మ శరీర వాసనలతో కూడుకొని అది ఇంకొక శరీరంలోకి ట్రావెల్ చేస్తుంది. ఓకే. అందుకే పూర్వ సంస్కారాలు అంటున్నాం వాటిని. ఇప్పుడు మనం ఇట్లాగా ఈ స్థితిలో ఉంటున్నాము అంటే పూర్వ సంస్కారాలు. ఈరోజు ఇక్కడ ఉండి మనం సాధన చేసుకుంటున్నాము అని అంటే పూర్వజన్మ సంస్కారాలే మనల్ని ఇక్కడికి తోసుకుంటూ వస్తున్నాయి. సో పూర్వజన్మలో ఏం చేసుంటున్నామో అదే ఇప్పుడు మనకి ఎదురవ్వచ్చు. ఈ జన్మలో చేయకపోవచ్చు మనం. ఇంత లగ్జరియస్ లైఫ్ ఎట్లా అనుభవిస్తున్నారండి అని అంటే, ఎస్, ఎప్పుడో డిపాజిట్ చేసుకొని ఉన్నారు వాళ్ళు వాసనలు. అవి ఎప్పుడో ఒకరోజు అయిపోతాయి. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు మన చేతిలో ఏం లేదా? అదంతా తర్వాత చెప్తారు. పురుషార్థం, ప్రారంధం ఏంటిది అనేది వేరే టాపిక్ వస్తుంది. బట్ ఇప్పుడు ఇక్కడ వరకు చెప్పేది ఏంటి అంటే, ఆ జీవుడు ఎట్లాగా ప్రయాణిస్తున్నాడు అంటే, మన షష్టాని ఇంద్రియాన్ని, మనస్సు ప్లస్ పంచేంద్రియాలు, స్థూల శరీరం శాశ్వతం అనేది కాదు. ఇక్కడ చెప్పకనే చెప్తున్నారు స్థూల శరీరం నశించిపోతూనే ఉంటుంది. అసలు స్థూల శరీరం అనేది పాయింట్సే కాదు. అంటే మనం ఎంతగా మర్చిపోయాం చూడండి. స్థూల శరీరం మనం కాదు, మన ఆలోచనలు మనం. కానీ ఆలోచనలని పాలిష్ చేసుకోకుండా ఇది నేను అనుకొని సోకాల్డ్ బాడీకి రియాలిటీ ఇచ్చి
దీంట్లోనే బ్రతుకుతున్నాం, దీన్ని సాటిస్ఫై చేయడానికి బ్రతుకుతున్నాం, దీన్ని ఏదో పెంపొందించుకోవడానికి బ్రతుకుతున్నాం. కానీ రియాలిటీ మాత్రం సూక్ష్మ శరీరం ద్వారా మనం ట్రావెల్ చేస్తూ వస్తున్నాం. దాన్ని పాలిష్ చేసుకోవాలి, అది శుద్ధమైనప్పుడు మనం పరమాత్మకి దగ్గర అవుతాం. అది సాధన. బట్ ఇక్కడ ప్రాసెస్ మాత్రం చెప్తున్నారు, ఎట్లెట్లా జీవుడు ట్రావెల్ అవుతున్నాడు అని చెప్పి. సో శరీరం వదిలేసినప్పుడు కానీ, శరీరంలోకి వెళ్తున్నప్పుడు కానీ, అంటే చచ్చిపోతున్నాడు పుడుతున్నాడు దేహం అని అంటున్నాం కదా, ఆ రెండు జరుగుతున్నప్పుడు ఎట్లాగా అంటే మనస్సు ఇంద్రియాలు సూక్ష్మ రూపంలో ట్రావెల్ చేస్తున్నాయి. సో ఎట్లయితే వాయువు పువ్వుల యొక్క గంధాన్ని తీసుకొని ట్రావెల్ చేస్తుందో, అటు ఇటు వెళ్తుందో, ఈశ్వరుడు మనలో సూక్ష్మ శరీరాన్ని పట్టుకొని వేరే దేహంలోకి వెళ్తున్నాడు. రైట్. నెక్స్ట్ శ్లోకం. శ్రోత్రం చక్షుస్పర్శనం చ श्रोत्रं चक्षुस्पर्शनं च రసనం ఘ్రాణమేవ చ रसनं घ्राणमेव च అధిష్టాయ మనశ్చాయం अधिष्ठाय मनश्चायं విషయానుపసేవతే. विषयानुपसेवते। అట్లాగా ట్రావెల్ చేయడమే కాకుండా ఏం చేస్తున్నాడు జీవుడు, ఈశ్వరుడు ఒక్కొక్క ఇంద్రియం ద్వారా, శ్రోత్రం చెవులు, చక్షుహు కళ్ళు, స్పర్శ యూనో స్పర్శ, రసనం టేస్ట్, ఘ్రాణం స్మెల్, ఇట్లాగా 5 ఇంద్రియాల ద్వారా మనస్సుని అధిరోహించి, అధిష్టాయ మనః, ఆ మనసు అందులోకి ప్రవేశించి ఒక్కొక్క ఇంద్రియం ద్వారా విషయాన్ ఉపసేవతే, ప్రపంచంలోని విషయాలని అనుభవిస్తూ ఉన్నాడు, భోగిస్తూ ఉన్నాడు. ఇది ఇది జరిగింది, ఇది మిస్టేక్ అయింది. ఏది మనం ఒరిజినల్గా జీవ మమ ఏవ జీవ అంశ అంటున్నాడు. సో భగవంతుడి అంశ అది మనం. అది ఎలాగా ట్రావెల్ అయిపోయింది ప్రపంచంలో, ప్రకృతి ఆకర్షణీయంగా ఉంది కాబట్టి అనుభవించడానికి వెళ్తుంది. ఎలాగా అనుభవిస్తుంది, ఒక్కొక్క ఇంద్రియాన్ని మనసు అధిరోహించి ఇది కావాలి, ఇది వద్దు, ఇది ఎక్కువ కావాలి, ఇది తక్కువ కావాలి అని చెప్పేసి భోగాలను అనుభవిస్తూ ఉంది. సరే అనుభవించని, బట్ రియాలిటీ గుర్తుందా, ఎవరు మనం? ఈశ్వర తత్వమే. అది మర్చిపోవడం జరిగింది. సింపుల్. అదే నేను ఇందాక చెప్పిన హోటల్ ఎగ్జాంపుల్. హోటల్లోకి వెళ్ళాము, కొద్ది రోజులైంది, కంఫర్ట్స్ ఉన్నాయి, బెడ్ బాగుంది, ఫుడ్ బాగుంది, అంత బాగుంది, ఇదే నేను ఇక్కడే ఉంటా అని చెప్పేసి మర్చిపోవడం అనేది జరిగిందో, అప్పుడు ఏం చేస్తాం, ఎంతవరకు డబ్బులు ఉన్నాయో అంతవరకు ఉంటాం, దాని తర్వాత పంపించేస్తారు కదా. మన వాసనలు, మనకి ప్రారంధం ఎంతవరకు ఉందో అంతవరకు ఈ శరీరంలో ఉంటాం. తర్వాత మళ్ళీ జీవుడు మళ్ళీ ట్రావెల్ అవుతాడు బ్యాగ్ సదిరేసుకొని. ఆ బ్యాగ్ సదిరేసుకొని పోయే విధానం ఏమేం సదురుకొని పోతున్నాడు, మనస్సు అంటే పూర్వపు వాసనలు ప్లస్ ఆ ఇంద్రియాలు, సూక్ష్మ శరీరం ఏదైతే ఉందో వాటిని పట్టుకొని ఇంకో బాడీలోకి వెళ్తున్నాడు. సో ఎన్ని హోటల్స్ అన్నా మారని, ఎన్ని ప్లేస్లు అన్నా మారని, ఎంతనన్నా డబ్బు సంపాదించుకొని తిరగండి, ఏదో ఒక పర్మనెంట్ ప్లేస్ అయితే కావాలి కదా కంప్లీట్ గా ఉండడానికి. ఆ అదే నా పరమధామం. ఆ పరమధామాన్ని వదిలేసి ఎన్ని రోజులు ఎక్కడ తిరిగినా ఈ సంసార సైకిల్లో తిరుగుతానే ఉంటారు. సో ఫైనల్ రియాలిటీకి రాలేము. ఎందుకు రాలేకపోతున్నామంటే మనస్సు ప్రతి ఒక్క విషయానికి అట్రాక్ట్ అయిపోయి అక్కడే ఆగిపోతుంది. లేదు లేదు మాతాజీ, ఒక ఏజ్ లో అంటే అన్నిటికి అట్రాక్ట్ అయిపోతారు, ఈ వయసులో ఏం అట్రాక్ట్ అయిపోతారు? ఏ వయసు అయినా సరే మనస్సు పడిపోవడానికి ఏ వయసుతో సంబంధం లేదు. ఆ లేదండి మేము ఏం అట్లా అట్రాక్షన్స్ కి గురి కామండి అని అంటే, ఇంకొకటి, అట్రాక్షన్స్ అంటే ఏదో బయట నుంచి ఇట్లా ఆ, జిగేల్ జిగేల్ అనుకుంటూ వస్తూ ఉంటాయి, మనం దానికి పడిపోతాము, మనం అంతా కోల్పోతాం, అలా కాదు. మనం చెయ్యాల్సిన ధర్మం ఏంటో మనం చేయకపోతే కూడా సంసారంలోనే చిక్కుకుంటాం. మనం చెయ్యాల్సిన పనులు అతిగా చేసినా కూడా, కొంతమంది ఎట్లా ఉంటుందంటే ఇంకా అసలు ఒకవేళ ఏదన్నా చెయ్యలేని పరిస్థితులలో అక్సెప్టెన్స్ అనే రాదు, అది అట్లానే జరగాలి, మా ఇంట్లో ఇదే రూల్. ఓ మీరు ఇట్లా ఎట్లా చేస్తారు, మేము 15 సంవత్సరాల నుంచి రూల్ బ్రేక్ చేయలేదు. ధర్మానికి సంబంధించిన రూల్ బ్రేక్ చేస్తే బాధపడాలి, కానీ రొటీన్ లైఫ్ లో కొన్ని బ్రేక్ చేసినప్పుడు కొన్ని వదిలేయగలగాలి.
లేదు లేదు. కొంతమందికి అసలు అది ఉంటుంది అనమాట మైండ్ లో ఫుల్ ఫిక్స్డ్, ఇదే నాకు జరగాల్సి. కొంతమందికి ఎంత ఫిక్స్డ్ అంటే వాళ్ళ ఫుడ్ లో ఏదైనా కొంచెం సాల్ట్ ఎక్కువైనా కూడా పిచ్చిలేసిపోతుంది వాళ్ళకి. కారం ఎక్కువైనా కూడా, మేము బయటికి వెళ్ళామండి ఎందుకు, మా ఇంట్లో ఫుడ్డే మాకు పడుతుంది, బయట ఫుడ్ మేము తినం. కొంతమంది బయటనే తింటుంటారు ఇంకా, ఎందుకు, మా ఇంట్లో ఫుడ్డే ఇంట్లో ఫుడ్డే మాకు పడదు, అందుకని ఎప్పుడు చూసినా ఏదో ఒక బండి దగ్గరే ఉంటుంటారు. సో ఎక్స్ట్రీమ్లీ ఇవి కంఫర్ట్స్ కి అలవాటు పడిపోవడం కూడా అట్రాక్షన్. ప్రతి ఒక్క ఇంద్రియం, ఇక్కడ నేను ఓన్లీ ఫుడ్ గురించే చెప్తున్నాను ఎందుకంటే అది ఈజీ ఉంటుంది అర్థం చేసుకోవడానికి. చూడడం, వినడం, మాట్లాడడం, స్పర్శ, ఏదైనా సరే కంఫర్ట్స్ కి అలవాటు పడిపోవడం కూడా మనసు ప్రపంచంలో ఇరుక్కుపోవడానికి కారణం. ధర్మాలు ఏమైతున్నాయో అవి పాటించాలి అంతే, కానీ ఇక్కడ అతిగా ఇన్వాల్వ్మెంట్ గురించి చెప్తున్నారు. సో అది మనకు అక్కర్లేదు అని అన్నప్పుడు వదిలేయగలగాలి. సో ఈ జీవభావం ఎట్లా కంటిన్యూ అవుతుంది, ఇంద్రియాల ద్వారా ప్రపంచాన్ని అనుభవిస్తూ దానికి స్ట్రెంగ్త్ ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ వరకు టైం అయిపోయిందా, ఆ శరీరాన్ని వదిలేసి మళ్ళీ ఇంకో శరీరానికి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ విషయంలో ఈ విషయం జరుగుతూనే ఉంది. అయితే మనం చెప్పుకుంటున్న ఈ స్టోరీలో మనం ఈ శరీరం వదిలేసి ఇంకో శరీరం అనుకున్నప్పుడు మళ్ళీ మన ఇమాజినేషన్ ఎలా ఉంటది, ఇంకో మానవ జన్మ ఇంకొకటి అనుభవిస్తాం, ఇంకో మానవ జన్మ ఇంకొకటి అనుభవిస్తాం అని అనుకుంటున్నాం. నో, శరీరం అనుభవించడానికి వస్తుంది అంటున్నారు కానీ మానవ జన్మనే కంపల్సరీ అని గ్యారెంటీ లేదు. సపోజ్ బాగా ఫుడ్ లవర్స్ ఉన్నారనుకోండి, తినాలి తినాలి తినాలి, ఫుడ్ గురించే ఈజీ కదా ఎగ్జాంపుల్ అందుకే చెప్తున్నా. సో ఫుడ్ లవర్స్ ఉన్నారనుకోండి, ఫుడీస్ తినాలి తినాలి అని చెప్పేసి ఏదైనా పని చేయడం అంటే బద్ధకం, వాళ్ళకి బాడీ కదలనీకే చాలా కష్టం అయిపోతుంది. నేను చూసాను కొంతమంది పేషెన్స్ అయి ఉన్నా కూడా కష్టం, అసలు బాడీయే కదలనివ్వట్లేదు. ఆ ఏంటో మరి అది మైండ్ లేజినెస్ ఏంటో అయితే. సో ఏమవుతుంది, ఇట్లాగా ఉన్నారనుకోండి వాళ్ళ శరీరం వదిలేసిన తర్వాత నెక్స్ట్ జన్మ ఎలాంటివి రావచ్చు, ఒక కాంటెక్స్ట్ లో చెప్తుంటారు రకరకాల జన్మలు ఎలా రావచ్చు అని చెప్పేసి. ఎప్పుడు తిండిపోతుంటాడు, వాడి బాడీ కూడా కదలదు. సో వాడికి ఒక పంది జన్మ రావచ్చు. తింటానే ఉంటది తింటానే ఉంటది తింటానే ఉంటది, ఏమైనా పని చేస్తుందా? పని ఒకవేళ మనం రాయితో కొట్టామనుకోండి, అది ఇటు తిరిగి మనం ఇక్కడ ఉన్నాము అని చూసేసరికి 5 నిమిషాలు పడుతుంది దానికి. ఇట్ డజంట్ బాదర్, ఎవడన్నా కొట్టని, నేను నా పనిలో ఉంటా. నేను చాటు కాదు, ఇంత తిరగాలి కదా ఎవడు కొట్టాడు అని చూడనీకి. తిరిగిన కూడా తిరగదు, పోతాట వెళ్ళిపోతుంది అంతే, ఎందుకంటే టైం వేస్ట్, అటు తిరిగితే తినే టైం మిస్ అయిపోతుంది. సో బండి శర్మ రావచ్చు. ఏంటి మాతాజీ ఎట్లా బ్యాడ్ గా అంటున్నారు కొంతమంది, ఎప్పుడు చూసినా ఎవరినో ఒకరిని కాపు కాచుకుంటూ ఉంటారు, వీడేం చేస్తున్నాడు, వాడేం చేస్తున్నాడు, పక్కింట్లో ఏం చేస్తున్నాడు, ఎదురింట్లో ఏం చేస్తున్నాడు, రాచుకుంటూ ఉంటాం. వాళ్ళ లైఫ్ మీద ఉండదు వాళ్ళకి ఫోకస్, పక్కింటలు ఎదురింటలు, ఆర్ ఈ మధ్య సోషల్ మీడియా వచ్చింది కాబట్టి వాళ్ళ జీవితంలో ఏమవుతుంది, వీళ్ళ జీవితంలో ఎందుకైంది, వాళ్ళు అది తప్పు చేశారండి అందుకే వాళ్ళకి అట్లా అయింది, ఇక మనమే జడ్జిమెంట్స్ ఇస్తూ ఉంటాం అనమాట. ఇట్లాగా వాచ్ 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 చేసి 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 మేబీ ఒక కుక్క జీవితం రావచ్చు, ఎప్పుడు చూసినా చూస్తానే ఉండాలి కదా ఎదురు అని చెప్పేసి రావచ్చు. ఎప్పుడు చూసినా కొందరు వేరే వాళ్ళని పీడిచ్చే జన్మలే ఉంటాయి కొన్ని. ఇట్లా వీడు నన్ను ఆ రోజు ఒక మాట అన్నాడు, వీడిని ఇంకా తిరిగి ఓ మాట అనకపోతే నాకు వశమే కాదు అని కొంతమంది ఉంటారు కదా, అంటే సూటిపోటి కుచ్చి కుచ్చే మాటలు అనేదాకా వాళ్ళకి ఆ, నిద్ర పట్టదు. అట్లా కాపు కాచుకొని కూర్చొని కూర్చొని చూసి 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 ఎప్పుడో వాళ్ళని అని చెప్పేసి కుడుతూనే ఉంటారు. దోమలు అవ్వచ్చు, నల్లులు అవ్వచ్చు, రక్తం తాగే క్రిమి కీటకాలు అయి పుట్టొచ్చు, బిహేవియర్, వాసనలు. సో ఈ ప్రాసెస్ ఎట్లయితే ఉందో, నువ్వు ఎటు వెళ్తున్నా కూడా షష్టాని ఇంద్రియాని అది పోయి వేరే వేరే జన్మలకి దారి తీస్తుంది. శరీరం వేరే మారినా కూడా అలాంటి బుద్ధులతో ఉన్న ఆ దేహాన్ని సంపాదించి అక్కడ ఎగ్జాస్ట్ చేసుకొని మళ్ళీ ముందుకో వెనక్కో చేసుకుంటున్న కర్మల ద్వారా వెళ్తూ ఉంటారు. ఇది సంసారం. సంసారం అంటే పెళ్లి చేసుకోవడం అనేది కాదు ఇక్కడ, జనన మరణాలలో పడడం అనేది సంసారం. అందుకే అండి పెళ్లి చేసుకోవట్లేదు, అయ్యో అది పెద్ద సంసారం. పెళ్లి చేసుకొని వదిలేసామండి తెలుసుకొని, వద్దొద్దు, ఏదో ఒకటి ఇట్లానే వెళ్ళాలని నడుపుతున్నామండి, అది కూడా వద్దు.
రియాలిటీ తెలుసుకోండి. ఎక్కడున్నా సరే, ఎవరున్నా సరే, ఏ జెండర్ అయినా సరే, ఏ ఏజ్ అయినా సరే, నిజాన్ని తెలుసుకొని మనం వ్యవహరిస్తున్నప్పుడు అప్పుడు నిజంగా జీవితాన్ని జీవించినట్టు. అదే చెప్తున్నారు నెక్స్ట్ శ్లోకంలో. మరి ఎలాగా ఇది మనం తెలుసుకుంటాము, ఎలాగా తెలుసుకోము, ఎందుకు ఈ చిన్న విషయం జరగట్లేదు అని అంటే నెక్స్ట్ శ్లోకం చెప్తున్నారు. 10th శ్లోకం. उत्क्रामन्तं स्थितं वापि उत्क्रामन्तं स्थितं वापि भुञ्जा भुञ्जानं वा गुणान्वितं भुञ्जानं वा गुणान्वितं विमूढानानुपश्यन्ति विमूढानानुपश्यन्ति पश्यन्ति ज्ञानचक्षुषः. पश्यन्ति ज्ञानचक्षुषः। ఇది ఎలా అర్థం చేసుకోవాలి అంటే చెప్తున్నారు, అదే ఉత్క్రామంతం. ఆ ఈ శరీరం వదిలేసేటప్పుడు కానీ, నిష్క్రమించేటప్పుడు కానీ, లేదా స్థితం ఉన్నప్పుడు కానీ, అది ఎప్పుడైనా సరే ఉన్నప్పుడు కానీ, పోతున్నప్పుడు కానీ, అది మనం వదిలేస్తున్నప్పుడు కానీ, మనకు వస్తున్నప్పుడు కానీ, భుంజానం భోగాలను అనుభవిస్తున్నప్పుడు కానీ, శరీరం వస్తున్నప్పుడు పోతున్నప్పుడు, అది మనం స్థిరంగా ఉన్నప్పుడు, దెన్ భుంజానం అది భోగాలను అనుభవిస్తున్నప్పుడు కానీ ఎలా ఉంటుంది అంటే విమూఢాహ బుద్ధి లేని వాళ్ళు, మూర్ఖులు నా అనుపశ్యంతి ఈ నిజాన్ని తెలుసుకోలేరు, చూడలేరు. పశ్యంతి మరి ఎవరు చూస్తారు, ఎవరు తెలుసుకుంటారు? జ్ఞాన చక్షుష ఎవరైతే ఆత్మ జ్ఞానం ఉందో ఆ జ్ఞానులు మాత్రమే, అన్నీ తెలిసిన వాళ్ళు మాత్రమే. సర్వము చేసేది భగవంతుడే. అయితే ఇక్కడ చేసేది అని అంటే నేను భగవంతుణ్ణి అనే విషయం, బట్ మర్చిపోవడం వల్ల నేను చేస్తున్నాను అనే అహంకారం రావడం వల్ల నేను ఈ ప్రపంచంలో అనుభవిస్తున్నాను, ఇది సాటిస్ఫై చేసుకోవాలి అనే చక్రంలో తిరుగుతున్నాము అనేది మూడులు తెలుసుకోలేరు. ఆ దృష్టి ఎవరైతే వచ్చిందో జ్ఞాన చక్షుష వాళ్ళే ఈ విషయాన్ని, ఈ సీక్రెట్ ని తెలుసుకుంటారు అనే విషయం చెప్తున్నారు. ఇప్పుడు మనకు తెలిసిందా తెలియలేదా? ఇన్ఫర్మేషన్ తెలిసింది కదా, ఇన్ఫర్మేషన్ చాలాసార్లు తెలిసింది. కానీ ఇప్పుడు దాన్ని మనం అనాలిసిస్ చేసుకోవాలి. ఎందుకు నేను ఎక్కడ ఏ విషయంలో అట్రాక్ట్ అవుతున్నాను, ఏది సాధన చేసి ముందుకెళ్ళాలి. సో అది మనకి సాధన పార్ట్ ఉంటుంది. ఇక్కడ ఏంటి, జనరల్గా అనుకుంటాం కదా, ఎందుకండి సంసారం ఇట్లా ఉంది, జనాలు ఇట్లున్నారు అంటే దిస్ ఈజ్ ఫార్ములా. మనమే కాదు, ఎవరైనా అసలు ఈ ప్రపంచం ఏర్పడిందే ఇట్లాగా, వాళ్ళు ఇలా ఎందుకు చేస్తున్నారు, మాకే ఎందుకు అన్యాయం జరుగుతుందంటే సింపుల్ ఇదే ప్రాసెస్. వాడు వాడి వాసనలు ఎగ్జాస్ట్ చేసుకోవడానికి వాడు ఆకర్షణలో పడి మోసం కూడా చేయొచ్చు, ఎవరైనా అంతే. సో ప్రతి ఒక్కరు ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి ఇండివిజువల్గా ఆలోచించకుండా ఫార్ములా అర్థం చేసుకోండి. సో అందరి లోపల ఉంది భగవంతుడే. అప్పుడు మనం భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఆయనని ఎంఫసిస్ చేసి అటు సైడ్ ఫోకస్ పెడితే దానికి సంబంధించిన మార్గం కనిపిస్తుంది. లేదు ప్రపంచం ఇట్లానే ఉంది అని ఏడుపు పెడబొబ్బులు పెట్టుకొని మాకెందుకు ఇట్లా జరుగుతుందండి అట్లాగే వెళ్తుంది. సో అందుకోసమే దృష్టి మార్చుకోవడం అనేది ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. ఓకే, సో మిగతాది రేపు చూద్దాం. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. రేపు కంటిన్యూ చేద్దాం. హరి.